సుబ్రహ్మణ్యుణ్ణి నాగస్వరూపంగా పూజ చేయడం ఎన్నో చోట్ల సంప్రదాయం ఉంది. జంటపాములు కనపడితే సుబ్రహ్మణ్య స్వరూపం అని నమస్కారం చేస్తారు. మరి అదే సుబ్రహ్మణ్యుడు నెమలి మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు. అమ్మవారికి నకులేశ్వరి అని ఒక పేరు. నకుల అంటే ముంగిస, నకులేశ్వరి అంటే ముంగిస స్వరూపమైనటువంటి తల్లి అని. ఆవిడేమో ముంగిస స్వరూపంలో ఉంది, సుబ్రహ్మణ్యుడేమో నెమలి మీద కూర్చున్నాడు, శ్రీ మహావిష్ణువేమో గరుత్మంతుడి మీద కూర్చున్నారు. వీళ్ళు ముగ్గురు పావుతో సంబంధం ఉన్నవాళ్ళు. ఎలా కుదురుతుంది? అది అమ్మవారికి ఎక్కడుందండి పావుతో సంబంధం అంటారేమో. కుండలిని యోగం అమ్మవారికి సర్పస్వరూపంలోనే ఉంటుంది. మరి సర్పంతో ఆనుకూల్యత ఉంది, సర్పంతో ప్రతికూలత ఉంది. ఇవి ఎలా అనుసంధానం అంటే, మనకి సర్పము రెండు విషయాలకి సంకేతముగా చెప్పబడుతుంది. ఒక సర్పము